దీనికోసం కష్టపడవచ్చు ఏమైనా చేయొచ్చు. ఈ బోరుగడ్డ అన్నిటి గారు మాట్లాడి వినండి వినండి నేను చెప్పింది వినండి. 10 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నామండి ఆయన కోసం, ఆ పార్టీ కోసం. ఎంత కష్టపడ్డానో మాకు తెలుసు. నాకు ఇద్దరు చిన్నపిల్లలండి. నేను ఆయన చేయలేనప్పుడు నేను ఎలా చేశాను, ఏం చేశాను నా దేవుడు తెలుసు. మాకు జగన్ అన్న న్యాయం చేస్తాడు, సముచితమైన ఆయనకి స్థానం అనేది కల్పిస్తారని నేను నమ్ముతున్నానండి. అందుకే నేను ఇట్లా సపోర్ట్ చేశాను ఆయనకి. కాదండి ఇప్పుడు కాదు ఇప్పుడు బోరుగడ్డ కాదు వినండి. బోరుగడ్డ మౌనిక ఏమీ తప్పులేదండి. మీరు మాట్లాడడం తప్పులేదు, మీరు అడగడంలో తప్పులేదు, మీరు 10 సంవత్సరాలు కష్టపడాలంటున్నారు. అంటే ఒక్క విషయం, ఒక్క పాయింట్ అండి. బోరుగడ్డ అనిల్ గారు 2019 నుంచి 24 వరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నదో అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీరు ఎప్పుడన్నా ఎందుకండి ఇలా మాట్లాడకూడదు కదా వేరే కుటుంబాలని, తప్పు కదా ఇది, మనకెందుకు ఇదంతా అని ఏ రోజన్నా చెప్పే ప్రయత్నం చేశారు ఒక మహిళగా? ఆయన మాట్లాడారు అంటే భారతమ్మని అట్లా అలా మార్ఫింగ్ చేసి అలా చేస్తే ఆయనకి బాధేసింది. అక్కడ కదా ఆయన ఫ్యామిలీ అంటేనే ప్రాణం ఆయనకి. అలా ఇంకా కోపం నా ఫ్రస్ట్రేషన్ లో నా కూతురు తిట్టారు. నేను చెప్పాను అలా తిట్టకూడదంటే ఒక ఆడపిల్లల్ని, ఒక ఇంట్లోని నేనే ఆడపిల్లని, వాళ్ళ ఇంట్లో స్త్రీలని ఆడపిల్లని అంత తిట్టకూడదని నేను హెచ్చరించాను కూడా. ఆయన నా మాట వినలేదు. మరి భారతం కేవలం భారతక్కని మాట్లాడారని ఆయన అలా కూతురు తిట్టారండి. వేరే పరంగా మాకేమీ కక్ష సాధింపులు అలాంటి ఏమీ లేవండి. అంత ముందు కూతురు అనేది లేవండి. ఆయన ఇప్పుడు చాలా మారారు, మంచిగా ఉన్నారు. ఆయన ఎవరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దండి. రౌడీ షీటర్ అనేది అదర్ సైజ్ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఒప్పుకుంటామేమో కానీ అది సొంత పార్టీ వాళ్ళు మాట్లాడితే మేము ఎలా ఒప్పుకుంటామండి? మేము కష్టపడి పనిచేసామండి. నా భర్త పనిచేస్తారు కష్టపడి 10 సంవత్సరాలండి పనిచేసింది. కాదండి వాళ్ళు మీరు పని చేశారు అన్నది అక్కడ గుర్తింపు లేదు కదా. గుర్తింపు లేని పని చేశారు అంటే ఎవరు నమ్ముతారు? జగన్ అన్న తెలుసో లేదో తెలియదండి. జగన్కి సజ్జన వల్ల ఇదంతా జరుగుతుంది. నా పాయింట్ అదే. నేను మొన్న అనిల్ కాదండి మౌనిక గారు, నా పాయింట్ ఒకటే. అనిల్ కూడా మొన్న నేను అదే అడిగాను, మిమ్మల్ని అదే అడుగుతున్నానండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అసలు బోరుగడ్డ అనిల్ని ఆపాల్సింది కానీ పట్టించుకోవాల్సిన అవసరం, ఆయన ఏం రాజకీయ ప్రత్యర్థా లేకపోతే ఇంతకు ముందు ఏమైనా రాజకీయంగా బాగా బలంగా ఉన్న వ్యక్తి? ఎందుకు పట్టించుకుంటారు? మీకు ఎందుకు అనుమానం వస్తుంది ఆయన మీద? పట్టించుకోవడం కాదండి, ఆయన ఎంత చేశాడు అనేది అందరికీ తెలుసు అండి, ప్రజలందరికీ తెలుసు. ఏం చేశారు మీకు ఆయన? కనీసం ప్రత్యర్థినే ఉండాల్సిన అవసరం లేదండి. ఆయన కోసం పని చేయొచ్చు. ఒక మనిషి మనం ఇష్టపడితే ఆయన పార్టీ కోసం ఇష్టపడితే పని చేయాలి. దానికి గుర్తింపు అనేది ఉంది అందరికి, ప్రజలందరికీ తెలుసు. సరే ఏంటి వెంకటరెడ్డి మీద ఏంటి మీ కోపం? వెంకటరెడ్డి మీద ఏంటి? ఒక అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి మీద మాకేం కోపం లేదండి. వాడు రౌడీ షీటర్ అన్నాడనే మా కోపం ఆయన గారు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు అతను మీ డిమాండ్ ఏంటి? ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరు కాదంటున్నారు కదా, అతను మీరు కాదంటున్నారు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎవరో, మీ ముఖం ఎవరో తెలియదు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎవరో తెలియదు, అసలు మీకు పార్టీకి సంబంధమే లేదు, మీదేదో రిపబ్లిక్ పార్టీ అని. ఆ మాటని జగన్ గారిని చెప్పమని చెప్పండి, మేము ఇప్పుడు నమ్ముతాము. జగన్మోహన్ రెడ్డి గారు, మౌనిక గారు మీరు డిమాండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడతారా? మీరు ఖచ్చితంగా మాట్లాడతారండి. ఆయనకు తెలుసండి మేము ఎంత కృషి చేశాము, ఎంత ఆయన ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు వచ్చి నేను మాట్లాడతాను, నేను అది ఇది అని అంటే కుదరదండి. అది ఫస్ట్ నుంచి ఉండాలి. మరొక విషయం అందరికీ తెలుసు. ఓకే కాదండి, మరొక అంశం, జైల్లో పరిస్థితి ఏంటి? జైల్లో చాలా ఇబ్బంది. జైల్లో కూడా మీరు వెళ్తున్నాం కానీ ములాఖతులు ఏం జరిపించేవారు కాదా? మొన్న ఏదో అనిల్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ కల్పించలేదండి, అసలు కనిపించలేదు. 3 days కనిపించలేదండి. తర్వాత ఫస్ట్ 3 months కల్పించలేదు. చాలా బాధపడ్డామండి. 2 చిన్నపిల్లలండి. నాకు ఏ సపోర్ట్ లేదండి. నాకు నేను ఎలా తిరిగానో నాకు తెలుసండి. పార్టీ నుంచి కనీసం నాకు ఒక కాల్ అన్న వచ్చేది, ఒక పలకరింపైనా వస్తుందిలే అనుకున్నాను. ఉన్నది అయిపోలేదు. నేను నా డబ్బుతో నేను నా భర్తను బయటికి తెచ్చుకున్నానండి. సారీ అండి, నేను ఇట్లా ఎమోషన్ అవుతున్నాను. లేదు వద్దు, మీరు బాధపడకండి. కాదు ఏంటి దీని సొల్యూషన్ ఏంటి? వాళ్ళు వద్దన్నప్పుడు మీ పని ఏదో మీరు చూసుకుని, మీ వ్యాపారం ఏదో మీరు చూసుకోవచ్చు కదా. ఎందుకు ఇంకా కాదండి పొమ్మన్నప్పుడు ఇంకా ఎందుకు పాకులు ఆడుతున్నారు? అవసరం లేదన్నప్పుడు. కృష్ణారెడ్డి గారు మమ్మల్ని లోపలికే రానివ్వలేదు, అది జరిగింది. ఇంకా వేరే వాళ్ళని కనీసం నా భర్త జైల్లో ఉన్నప్పుడు పలకరించడానికి ఎవరిని రానికుండా చేశారండి. ఎమ్మెల్యేని కానీ ఎవరైనా వస్తానన్నా కూడా
సరే ఇప్పుడు మీ పోరాటం ఏంటి? ఏంటంటే పక్కన రెడ్డి అనే కులం ఉండాలండి. సరే అదే మీ ఇప్పుడు మీ పోరాటం ఏంటి, మీ డిమాండ్ ఏంటి? కాదు మౌనిక వినండి, మీ పోరాటం, మీ డిమాండ్ ఏంటి? ఆయన ఏమో నిరాహార దీక్ష చేస్తానంటున్నాడు, మీరు చేస్తారు నిరాహార దీక్ష? కారుమూరి రెడ్డి గారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలండి. ఆయన రౌడీ షీటర్ అని ఎందుకు అనాలి మమ్మల్ని? మేము ఎంత కష్టపడ్డాము. వేరే అదర్ పార్టీ అయితే అన్నా మేము పెద్దగా పట్టించుకునే కావడం కాదు. నా ఫ్యామిలీ, నా ఆడబిడ్డలు అందరూ మేము తలెత్తుకోలేకపోతున్నాం. నా పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తే మీ నాన్న రౌడీ షీటర్ అని అంటున్నారండి. ఏం నా మాటకు అర్థం ఏంటండి? ఎందుకన్నా రౌడీ షీటర్ ఆయన కోసమేగా మేము భరించింది? ఎవరు అనిపించారు? ఇప్పుడు సజ్జన గారు అనిపించారని వెంకటరెడ్డి గారు చెప్తున్నారు క్లియర్ కట్ గా. కాల్ రికార్డింగ్ కూడా వినిపించారు ఆయన. నేను కూడా నా పక్కన ఆ రోజు మాట్లాడేటప్పుడు అప్పుడే రిలీజ్ అయ్యి వచ్చారండి. సో మీ డిమాండ్ పరిగణలోకి తీసుకుంటే కారుమూరి వెంకటరెడ్డిని సస్పెండ్ చేస్తారు అనుకుంటున్నారా? ఏమండి చెయ్యాలి కంపల్సరీగా అసలైతే. ఎందుకంటే రౌడీ షీటర్, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా రౌడీ షీటర్ అంటే ఒప్పుకుంటారండి? ఎందుకు రౌడీ షీటర్ అంటే మటర్లు ఏమైనా మనమగా చేశారా చెప్పండి? ఆ మాట ఏంటండి? సరే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏదో అన్నారని చెప్పేసి ఆయన నా అక్క లాంటిదని చెప్పేసి ఆయన బూతులు తిట్టారు. కానీ ఆయన చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి, చాలా లాయల్టీగా ఉంటారు. అసలు ఆయన ఢిల్లీ